ఈరోజు వాక్య భాగముగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యములో నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. అటువలే ఆత్మయు ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇక్కడ చాలా మంచి మాటలు మనకు కనిపిస్తుంటున్నాయి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? అంటే ఒక విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనము అనేకమైనటువంటి శత్రువులు, వారి యొక్క విషమ చూపులు, వారి యొక్క క్రూరత్వము, వారి యొక్క భయంకరమైనటువంటి అహంకార పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే భయానికి మనల్ని గురి చేస్తున్నాయి. ఈ భయంకరమైనటువంటి ఈ శత్రువుల యొక్క ఆ కోపానికి దేవుని పిల్లలుగా మనం ఒకవేళ భయపడుతున్నట్లయితే ప్రభు చెబుతున్నాడు ఈ 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందువు, దేవుడు మన పక్షమునుండగా మనకు ఎవరు? కనుక దేవుడు మన పక్షమునున్నాడు. మన భయములన్నిటి నుండి, మన శత్రుత్వాల నుండి, మనకు కలిగినటువంటి అనేకమైన పరిస్థితుల నుండి మనకు విడుదలను అనుగ్రహించేవాడు మనకున్నాడు. ఎందుకు మనం భయపడాలి? చాలామంది జీవితాల్లో ప్రభు ఎటువంటి యేసుక్రీస్తు వారిని మనకు సరిగ్గా ఆయన ఏం చేయలేకపోతున్నామంటే మనం ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయన ఇచ్చిన రక్షణను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే మన జీవితాలలో అనేకమైన భయములకు, అనేకమైన వాటికి మనము లోను కావాల్సి వస్తూ ఉంటుంది. కనుక దేవుని పిల్లలు అనేటువంటి వారు దేవుడు నా పక్షమునున్నాడు అనేటువంటి విశ్వాసత, ధైర్యము ఎప్పుడైతే వారిలోకి వస్తుంటుందో, ఆ విశ్వాసత కలిగిన వారు, ఆ ధైర్యము కలిగిన వారు, ఆ నిశ్చయత కలిగినటువంటి బిడ్డలు ఎలా ఉంటారు అంటే దేనికి కూడా వారు భయపడరు. నా దేవుడు ఈ శత్రువుల కన్నా, ఈ సమస్యల కన్నా, ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటికన్నా నా దేవుడు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు. అంత శక్తి కలిగిన దేవుడు, అంత గొప్పవాడు నా పక్షమునుండగా ఒక పురుగులంటే ఒక మనుష్యుడు నాకు శత్రువై, నాకు హాని చేయటానికి, నా ప్రాణముతోనే నన్ను మృంగివేయటానికి, నన్ను అనేక విధాలుగా నన్ను శ్రమల పాలు చేస్తూ ఉండగా నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు ఈ మనుషుల నుండి, ఒక పురుగు లాంటి ఈ మనుషుల నుండి నన్ను దేవుడు విడిపించలేడా? నా దేవుడు నన్ను రక్షించలేడా? ఆ ధైర్యము ఎవరికి ఉండాలి? ఆ నిశ్చయత ఎవరికి ఉండాలి? ప్రభువును కలిగిన మనకు ఉండాలి, ప్రభువును వెంబడిస్తూ మనకు ఉండాలి, ప్రభువును ప్రేమిస్తున్న మనకు ఉండాలి, ప్రభువుతో నిత్యము సహవాసము చేస్తున్న మనకు ఉండాలి. ఆయన స్థితిని ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన బలమును ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను తెలుసుకున్న వారుగా ఉండాలి, ఆయన అసాధ్యములను సాధ్యపరచగలడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునగలిగినట్లయితే ఎలాంటి సమస్యలు మన ఎదుట ఉన్నా, ఎలాంటి సమస్యలలో మనం నడిపించబడుతున్నా ఆ సమస్యలకు మనం తల వంచం, దేనికి కూడా భయపడం. ఎందుకనంటే పేతురు అంటాడు, ప్రభువా నీవైతే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుస్తానని అంటాడు. ఎక్కడిది ధైర్యం? ఎక్కడిది బలం? అంటే నా ప్రభువు నన్ను
ఈ నీటి మీద నడుస్తున్నప్పుడు నేను మునిగిపోతున్న నా ప్రభు నన్ను రక్షించగలడు అనేటువంటిది ఆ నిశ్చయత, ఆ విశ్వాసము ఆయనకు ఉంది కాబట్టే ఆయన భయపడలేదు. ఒకవేళ ఆయనకి ఆ నిశ్చయత, ఆ విశ్వాసం అనేది ప్రభు మీద ఆయనకి లేకపోయినట్లయితే ఆయన ఆ ధోని దిగి ఆ సముద్రములో అయినా ఆ నీటి మీద నడిచేవాడు కాదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనలో భయములు ఉంటాయి, మనలో అనేకమైనటువంటి శత్రుత్వాలు, భయపెట్టే పరిస్థితులు మనకుంటాయి. కానీ మనం ప్రభువును కలిగి ఉన్నాం. ఆయన మన పక్షమున ఉన్నాడు. మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయన మన పక్షము ఉండగా మనలను అపహరించుకునేవారు ఎవరు? మన మీద యుద్ధము చేసి గెలవగలిగిన వారు ఎవరు? మనలను దోసుకోగలిగినటువంటి వారు ఈ లోకములో ఎవరున్నారు? కనుక ఈ లోకములో ఎవరు ఆయన చేతుల నుండి మనలను విడిపించుకొని ఎవరు దొంగిలించలేరు. అంత గొప్ప శక్తి కలిగిన, బలము కలిగిన దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. ఆయన మనకు తండ్రిగా మనకున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. కనుక విశ్వాసి తన యొక్క జీవితంలో దేవుని ఉన్నతమైన గొప్పతనాన్ని మనం ఎరిగి ఉండి భక్తి చేయాలి. ఈ లోకంలో ఉంటాయి, శత్రుత్వాలు ఉంటాయి, ఆకలి దప్పికలు ఉంటాయి, వస్త్రహీనత ఉంటాయి, గృహలేముంటుంది, గర్భఫలములేముంటుంది, ఉద్యోగులు ఏముంటుంది, కష్టపడుతున్నప్పటికీ ప్రతిఫలాలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ సహజమే. మన ద్వేషించే వాళ్ళు ఉంటారు, మన దూషించేవారు ఉంటారు, మన మీద అబద్ధముగా నేరరూపణ చేసేవారు ఉంటారు. ఏమీ లేనప్పుడేమో దరిద్రురాలు అంటారు, అన్నీ ఉన్నప్పుడు గర్విష్ఠురండి లెక్క చేయట్లేదంటారు. ఆ నోట్లతోనే రకరకాలుగా మాట్లాడుతుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితులు చూసి మనము ఎందుకు దైవ సన్నిధిని, దైవ బిడ్డలుగా మనం కొనసాగించవలసిన దానిని ఎందుకు మనం తక్కువ చేసుకోవాలి? అందుకు ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితులను, ఈ లోకములో ఉన్నంత కాలము వారి పరిస్థితులు, వారి ప్రభావాలు మన మీద పడుతూనే ఉంటాయి. వారి చూపులు మన మీద పడుతూనే ఉంటాయి, వారి కేకలు మన మీద పడుతూనే ఉంటాయి, వారి యొక్క చెడు ఆలోచనలు మన మీద, ప్రభావాలు మన మీద పడుతూనే ఉంటాయి. కానీ మన ప్రభువు ఉన్నాడు, వాటి అన్నిటిలో నుండి మనం రక్షించేవాడు. మనం మంచిగా బ్రతకాలంటే ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళలేము కదా. ఈ శరీరములతో ఉన్నంత కాలము ఈ లోకములో బ్రతకాల్సిందే. ఈ లోకములో బ్రతికినంత కాలము ఆకలి, దప్పికలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీరు, సంతోషాలు అన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి. కనుక ఈ పరిస్థితులను బట్టి మనము దైవ సన్నిధిని, దేవునితో మనకున్న సంబంధాన్ని, దేవుని మీద మనకున్న ప్రేమ అనురాగాలు ఎప్పుడు కూడా తక్కువ చేయవద్దు. దేవుని మర్చిపోవద్దు. దేవుని కంటే తక్కువ, దేవునిని ఈ సమస్యలలో, ఈ బాధలలో మనం చిక్కబడినప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఏం ప్రేమించాడు, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, దేవుడు నాకే సహాయం చేశాడని మనం ఎక్కడ కూడా ఆ గొప్ప దేవుని తక్కువగా మనం మాట్లాడవద్దు. నీ సమస్యలు దేవునిని, ఉన్నతమైన నామాన్ని తక్కువ చేయబడటానికి వీల్లేదు. నీ బాధలో దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఎక్కడ కూడా తక్కువ చేయటానికి వీలు లేదు. అలాంటి ఒక విశ్వాసత కలిగినటువంటి బిడ్డలుగా శ్రమలలో, బాధలలో కూడా మనం ఏం చేయాలంటే, నా ప్రభు నన్ను నడిపించగలడు అన్నటువంటి విశ్వాసముతో ప్రభు పట్ల కలిగి మన ప్రయాణము చేయగలిగినట్లయితే ఆయన నదులను దాటించగలడు, సముద్రాలను కూడా దాటించగలడు. ఆయన నిన్ను దాటిస్తున్నప్పుడు జలములు నీ మీదగా పొర్లి పారలేవు. అవి నీ వెళుతున్నప్పుడు అవి నీకు మార్గాన్ని అవి చూపించటానికి అటుప్రక్క ఇటుప్రక్క ఆ ప్రవాహం ఎలా ఉంటుందంటే ఒక గోడలలాగా నిలిచిపోతాయి. నీకు తెలుసా? దేవుని పిల్లలకు దేవుడు ఎలాంటి కృపణిస్తున్నాడు నీకు తెలుసా? నువ్వు శ్రమలు అనుకుంటున్నావు, నువ్వు బాధలు అనుకుంటున్నావు, కానీ వాటిలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, వాటిలో దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, వాటిలో ఇప్పుడు వరకు కూడా దేవుడు నీకు కావలసిన ఏమి కావాలని దేవుడు సహాయము
చేస్తున్నాడు. అందుకే ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకుస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ శత్రువు, ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ భయము మనకి ఏమీ హాని చేయలేకపోతుంది. ఎందుకనంటే మనను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనం అనుకుంటున్నాం నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నా పక్షాన ఉండేవారు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే నాకు బాగుంటుంది, నా సమస్యలు పోతాయి, నేను నడవటానికి గైడెన్స్ ఇస్తారు అని మనము ఎవరెవరి గురించో అనుకుంటాం. లేకపోతే వెళ్ళిపోయిన తల్లిదండ్రుల గురించో, అన్నదమ్ముల గురించో, అక్క చెల్లెల గురించో, ఎవరెవరి గురించో మనం వారి మీద ఆధారపడుతున్నావు. కానీ సజీవుడైన దేవుడు నీకున్నాడు. నిన్ను కాపాడటానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన దేవుడు ఉన్నాడు. వాస్తవంగా చెప్పాల్సి వస్తే తన ప్రియకుమారుడు కంటే కూడా, యేసు ప్రభు వారి కంటే కూడా నిన్నే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి, తన మాట చేత విశ్వమంతటిని కూడా సృష్టించినటువంటి ఒక యోగ్యుడైన గొప్ప దేవుని మనం కలిగి ఉండి, ఈ లోకములో చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి మనం ఏమైపోతున్నామంటే భక్తిహీనులమైపోతున్నాం, పడిపోతున్నాం. ఈ పరిస్థితులను ఎలాగో నేను ఎదుర్కోవాలి, ఈ పరిస్థితుల నుంచి ఎలాగో నేను బయటికి రావాలని తలపట్టుకుంటున్నాం తప్ప మోకరిల్లి నీ సమస్యలు పరిష్కరించే దేవుని దగ్గర మనం ప్రార్థించలేకపోతున్నాం. ప్రభు ఎవరో అర్థమైన తర్వాత పేతురు ఆ భయములన్నీ విడిచిపెట్టాడు. ప్రభువా, నీవైతే నాకు నిశ్చేత ఉందయ్యా, నీవు ఈ సముద్రము నుంచి కూడా నన్ను కాపాడగలవు. ఎందుకనంటే నా పితరులను కాపాడేవు కదా, నా పితరులను ఆ సముద్రములో వారిని నడిపించేవు కదా, వారికి మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసేవు కదా. తప్పకుండానైనా నీవే అయితే నన్ను ఈ సముద్రములో నీవు నడిచినట్టు నన్ను కూడా నడిపిస్తావయ్యా. ఒకవేళ ఈ సముద్రములో నాకేదైనా పెను ప్రమాదం వస్తే నీవు నాకుండగా నాకెవరు? ఈ సముద్రం నన్నేం చేస్తుంది? ఈ లోతు నన్నేం చేస్తుంది? ఈ అలలు నన్నేం చేస్తాయి? ఈ సముద్రములో ఉన్నటువంటి మత్యములు నన్నేం చేస్తాయి? కనుక ఈ లోకములో మనం ఉండగా, ఈ లోకములో దేవుడు మనకు తోడుగా ఉండగా, ఈ లోకములో ఎదురేటువంటి సమస్యలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, గృహాలేమి ఏమైనప్పటికీ అవి నేనేం చేయగలుగుతాయి? దేవుడు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. ఇప్పటి కాలపు శ్రమలు అన్న తెగులు కాదు, కొద్ది కాలమే మన సమస్యలు, కొద్ది కాలమే ఈ బాధలు. ఆ తరువాత దేవుడు మనకు గొప్ప ఆనందాన్ని దేవుడైపోతాడు. నువ్వు అనుకుంటున్నావు, ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నావు, ఈ పరిస్థితులు చూసి నా బ్రతుకి ఇంతే, నా కర్మ ఇంతే, నేను నీకు ఇంతే అని అనుకుంటున్నావు. కానీ నీ స్థితిని మార్చే దేవుడు నీకున్నాడు. నీ పరిస్థితులలో కూడా దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి నడిపించగలిగిన దేవుని బాహువు, దేవుని హస్తము నీకు ఉంది, తోడుగా నీ నడిపిస్తుంది, నిన్ను పట్టుకుంది అనే విషయాన్ని మర్చిపోతున్నావు. అందుకే మనం చాలాసార్లు బలహీనం అవుతున్నాం. బలవంతులుగా ఉండవలసిన మనము, కష్టాలలో, బాధలలో కూడా దేవునిని స్తుతించవలసిన మనము ఎందుకు స్తుతించలేకపోతున్నాం? ఎందుకు బలవంతులుగా ఉండలేకపోతున్నాం? ఎందుకు భక్తి భావాలతో ఎందుకు మన ప్రభువుని వెంబడించలేకపోతున్నాం? అంటే ఈ బలహీనతలే మనలను దేవునికి, దైవ సన్నిధికి, భక్తికి మన దూరము చేస్తున్నాయి. వాక్యం చెబుతుంది, ఏదైనా మనకు శ్రమ, బాధ కలిగినప్పుడు శ్రమలలో నుండి నేను విడిపించే ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆయన మనకేం చేస్తాడు? మన ప్రార్థనలను ఆలకించి ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి మనకు దేవుడి విడుదలను ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా బాధ కొరకు మనం ఏం చేస్తామంటే ప్రయాసపడుతున్నాం, మనుషుల దగ్గరికి వెళుతున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం తప్ప సమస్య నుంచి విడిపించే దేవుని పాదాల దగ్గర చేరి కొద్ది నిమిషాలు మనం దేవుని దగ్గర ప్రార్థన, అదే మన బలహీనత. అపవాదికి తెలుసు, మన బలహీనతలు ఆయనకి తెలుసు. అందుకే ఈ బలహీనుడిని ఏం చేస్తున్నాడంటే అపవాది మనల్ని భయపెడుతున్నాడు తప్ప మనల్ని ఏమీ చేయలేడని అపవాదికి తెలుసు. కానీ మనమేమనుకున్నామంటే అపవాది మనల్ని ఏదో చేస్తాడని భయపడుతున్నాం. ఆ భయమే నిన్ను దేవుని బిడ్డగా ఉండనీయకుండా, దేవునితో సరైన సంబంధాలు కలిగి జీవించనీయకుండా నిన్ను దేవునికి, దైవ సన్నిధికి నిన్ను దూరం చేస్తుంది.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? అందుకే కరువులో ఉన్న దేవుడు నన్ను పోషిస్తాడు అనే ధైర్యంతో వారు వెళ్ళారు. శరీరం అంతా కురుపులతో ఉన్న నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తారు అని చెప్పేసి వారు ఆ కురుపులతోనే, ఆ దరిద్రతతోనే దేవుని బిడ్డలుగా సాగిపోయారు. కారణం ఏమిటి? ఆ దరిద్రత, ఆ కురుపులు, ఆ రోత, ఆ యొక్క దీనస్థితి వారిని దేవునిలో నుండి, ప్రార్థనల నుండి, భక్తుల నుండి వారిని దూరము. అంటే వారికి తెలుసు, నా దేవుడు ఈ కురుపుల నుండి నాకు విడుదలిస్తాడు, ఈ దీనస్థితి నుంచి నాకు విడుదలిస్తాడు. నా దేవుడు రెప్పపాటులో నా స్థితిని మార్చగలిగిన వాడు. పసిపిల్ల దేహమును దేవుడు నాకు ఇవ్వగలిగిన వాడు. ఈ లోకములో ఏ వైద్యుడు కుదర్చలేనటువంటి జటిలమైన రోగములనైనను నా దేవుడు మార్చగలడు. ఆ విశ్వాసత కలిగిన వారు ఎలా ఉంటారు అంటే, దేవుని దగ్గరే ఉంటారు. 38 సంవత్సరాలైనా అక్కడే పడి ఉన్నాడంటే విశ్వాసత కాదు. ఆ విశ్వాసత లేకపోతే 38 సంవత్సరాలు అక్కడే పడి ఉంటారా? విశ్వాసత లేకపోతే ఆ ఇంటి పైకప్పుని ఉడదీసి యేసుప్రభు దగ్గరికి ఆ పక్షవాయువు కలిగిన వాడిని మంచంతో తెంపగలుగుతారా? విశ్వాసత. ప్రభు కార్యాలు చేయగలడు, ప్రభు పరిస్థితులు మార్చగలడు, ప్రభు తన పిల్లలైనటువంటి వారికి దేవుడు సహాయమును చేయగలడు. ఆ నమ్మికే, ఆ విశ్వాసమే వారి జీవితాలలో ప్రభువుని విడిచిపెట్టుకోకుండా వారి ప్రభు కొరకు నమ్మకముగా బ్రతకటానికి గల కారణాలు అయి ఉన్నాయి. నేటి దినాల్లో ఆ నమ్మకత్వము, ఆ విశ్వాసత ప్రభు మీద మనకు ఉండాలనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది ఏమైపోతున్నామంటే, ప్రభు పట్ల నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. ప్రభు దగ్గరికి లక్షల మంది వస్తున్నారు, ప్రభు దగ్గరికి అనేక మంది వస్తున్నారు, కానీ వారిలో ఏమి లేకపోతుందంటే నమ్మకత్వం లేకపోతుంది. ఆదిమ సంఘములో నమ్మకత్వం ఉంది. ఆ నమ్మకత్వం ఉంది కాబట్టి వారి భూములు, వారికి కలిగిన సమస్తాన్ని కూడా తీసుకొచ్చి వారు ఏం చేశారు? అపోస్తుల యొక్క పాదాల దగ్గర, మన దగ్గర ఏమీ లేదు, అన్నిటి తీసుకొచ్చడం కాదు, కనీసం తీసుకొచ్చి దశంభాగం అయిన దేవుని దగ్గర ఇవ్వాలంటే మనకన్నీ కూడా ఆలోచనలే. రేపేమిటో, నా పిల్లల పరిస్థితులు ఏంటో, నా అప్పులు ఏమిటో, నా కష్టాలు ఏంటో, ఇలాగ మనం ఎన్నెన్నో పరిశీలతో, ఎన్నెన్నో ఆలోచనలతో మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకిచ్చిన దానిని కూడా దేవునికి ఇచ్చే విషయాలలో మనం ఎన్ని జానమూరలేసుకు లెక్కలేసుకుంటాము. ఆనాడు సంఘము అనేటువంటిది వారు సమిష్టిగా ఉన్నారు. దేవుడికి ఇచ్చినట్లేదు, దేవుడు నన్ను పోషిస్తాడనేటువంటి విశ్వాసత వారిలో ఉంది కాబట్టి వారిలో ఆ త్యాగాలు అక్కడ కనిపిస్తున్నాయి, వారిలో ఆ విశ్వాసం కనిపిస్తుంది. అందుకే దేవుడు వారికి అన్ని విధాల దేవుడు సహాయమును దయచేస్తున్నాడు. ఎందుకు దేవుడు మనకు సహాయం చేయట్లేదు? ఆ చివరి పిండిలో, ఆ చివరి నూనెలో ఆ మొదటి అప్పమును తీసుకువెళ్ళి ఆ దైవజనునికి ఇచ్చే విషయాల్లో ఆమెకున్నటువంటి విశ్వాసము నేటి దినాల్లో మనకు లేదు కాబట్టి మన జీవితాల్లో ఇంకా దేవుని కార్యాలు మనం ఇంకా చూడలేకపోతున్నాం. వారు చూడగలిగారు, మనం చూడలేకపోతున్నాం. అంటే కారణం ఏమిటంటే మనం దేవునిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం. దేవునిని సరిగ్గా మనం అర్థం చేసుకుని విశ్వాసతలో శ్రమలైన, బాధలైన ప్రభు పిల్లలుగా మనం ముందుకి సాగలేకపోవటం. ఇదే బలహీనత. వారికి మనకున్నటువంటి ఆ డిఫరెన్స్ అదే. వారు మనుషులే, మనం మనుషులమే. వారు మనకంటే ముందు తరములో ప్రభు పిల్లలుగా వారు కొనసాగారు. అందుకంటారు ఏలియా కూడా మనలాంటి మనుషుడే, ఆయన కూడా మనలాంటి మనుషుడే. కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థిస్తున్నాడు. మనలో అది లేదు. మన ఆసక్తి ఏమిటంటే, ఇల్లు లేకపోతే ఆసక్తి, ఉద్యోగం లేకపోతే ఆసక్తి, గర్భఫలం లేకపోతే ఆసక్తి, ఏదైనా అప్పులుంటే ఆసక్తి, ఏదైనా బాధలుంటే ఆసక్తి. అంతేగాని ప్రభు కొరకు ఆసక్తిగా జీవించాలి, ఆసక్తిగా బ్రతకాలి అనేటువంటిది మనలో ఆసక్తి లేదు. ప్రార్థించాలనేది లేదు.
ప్రతిదీ మన స్వార్థము కొరకు మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం. ప్రతిదీ మన స్వార్థము కొరకే దేవుడి దగ్గర మనం పని చేస్తున్నాం. ఈ స్వార్థం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునిని పరిపూర్ణముగా అర్థం చేసుకుని ఆయన బిడ్డలుగా మనం కొనసాగటానికి వీలు లేకుండా మన బలహీనం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ నీ స్వభావాన్ని విడిచిపెట్టండి. తిరిగి మన యొక్క జీవితాలలో ప్రభు పిల్లలుగా ఆయనను అర్థం చేసుకుని, ఆయన శక్తిని అర్థం చేసుకోండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోండి, ఆయన మనకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోండి. ఆయన యొక్క ఉద్దేశాలను మనం అర్థం చేసుకుంటే ఆయనని ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడం. ఆయనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి మనం ఇష్టపడం. అర్థం చేసుకున్నవారు అన్యాయాలు విడిచిపెట్టారు, అక్రమాలు విడిచిపెట్టారు, పాపాలు విడిచిపెట్టారు, లాభాలు విడిచిపెట్టారు. వారికి కలిగినటువంటి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారి జీవితాల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టారు. ఉదాహరణ చూస్తే మోషే విడిచిపెట్టాడు, ఉదాహరణ చూస్తే పౌలు విడిచిపెట్టాడు, ఉదాహరణ చూస్తే మరి యేసుప్రభు శిష్యులు వారి జీవనోపాధిని, వారి వ్యాపారములను, వారి కలిగినటువంటి పనులన్నీ విడిచిపెట్టేశారు. అలాగనే మనం చూసుకుంటూ పోయినట్లయితే ఎలీషా ఆయన పొలాన్ని 12 అరకులను ఆయన కొన్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇలా మనం చూసుకుంటూ పోయినట్లయితే ఎంతోమంది ఏం చేశారు, వారు ఉద్యోగాలను విడిచిపెట్టారు, వారికి కలిగినటువంటి అన్నిటినీ విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెడుతున్నారు అంటే నా ప్రభు నన్ను పోషిస్తాడు, నా ప్రభు నాకు దేవుడి సహాయమును చేస్తాడు. ఆ నమ్మికే అబ్రహాముని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చగలిగింది, ఒక విశ్వాసులకు తండ్రిగా మార్చగలిగింది, ఒక భక్తి కలిగిన వారుగా అతని యొక్క జీవితాన్ని మార్చగలిగింది. నేటి దినములో ఆ ఆది యందు ఉన్న దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఆయనను మార్చిన దేవుడు, ఆయనలో ఆ ఆసక్తినిచ్చిన దేవుడు, ఆ విశ్వాసతను రేకెత్తించిన దేవుడు ఈరోజు ఎందుకు మనలో ఆ కార్యాలని ఎందుకు మనలో చేయలేకపోతున్నాడు అంటే ఆ వాక్యమైన దేవుడు అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన శక్తి కానీ, ఆయన బలము కానీ, ఆయన పరిశుద్ధత కానీ, ఆయన కార్యాలు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. కానీ విశ్వాస యొక్క జీవితంలోనే విశ్వాసత లేకుండా పోతుంది. దేవుని వెంబడించేటువంటి వారిలోనే ప్రభువును సరిగ్గా వెంబడించలేని వారికి మన జీవితాలు ఉంటున్నాయి. ప్రభువును అర్థం చేసుకోలేని వారికి మన జీవితాలు ఉన్నాయి. ప్రభు కొరకు జీవించవలసినటువంటి మనము ప్రభు కొరకు మనం సరిగ్గా జీవించినటువంటి బలహీన జీవితం కలిగిన వారికి మన జీవితాలు ఉండిపోతున్నాయి. ఎప్పుడైతే నీవు దీనిని అర్థం చేసుకుని ప్రభువు నా పక్షము గుండగా నాకు విరోధి ఎవరు, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నీ పక్షమున్నటువంటి వాడు గొప్పవాడని నువ్వు తెలుసుకుంటావో ఈ లోకములో ఏ విరోధమైనటువంటి దేనికి కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకనంటే ఆయనకి విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ పట్టణము వర్ధిల్లదు, ఏ మనుషుడు వర్ధిల్లలేడు, ఎవ్వరు వర్ధిల్లలేరు. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు కొనసాగినట్లయితే దేవుడు ఈ లోకములో దేవుడు నిన్ను అనేక విధాలుగా దేవుడు నిన్ను తప్పించి ఈ లోకములో నేను ఒక బలమైన వ్యక్తిగా, ఒక శక్తి కలిగిన వ్యక్తిగా, ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. అందరి కన్నులు నీ వైపే, నీ పిల్లల వైపే పడేటట్టు, అందరి నోళ్ళు నీ గురించి, నీ అభివృద్ధిని గురించి, నీ పిల్లల క్షేమస్థితి మాట్లాడుకునేటట్లు దేవుడు చేస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న దేనికి భయపడవద్దు. సింహం బోనులో వేయబడుతున్న భయపడ్డా? తన క్రమాన్ని, తన భక్తిని తప్పిపోయాడా? మనమైతే ఎప్పుడో మనకెందుకండి ఈ బాధలన్నీ విడిచిపెట్టేస్తాం. ఈ చర్చికి పోతాం, ఇంకో చర్చికి పోతాం. మనకెందుకు ఈ సమస్యలన్నీ? మన స్వార్థం మనం బ్రతుకుతాం తప్ప, మన క్షేమాన్ని మనం చూసుకుంటాం తప్ప, మన భోజనం, మన స్థితిని మనం చూసుకుంటాం తప్ప
మనం దేవునిని, దైవ సన్నిధిని, దైవక్షేమాన్ని, దైవాభివృద్ధిని మనం చూడలేం. అందుకంటాడు, ఎవరికి వాళ్ళే వారి యొక్క కార్యాలను వారు చూసుకున్నారు తప్ప దేవుని పనిని ఎవరు చూడలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నాం? కారణం ఏమిటి? మన పనులు చేసుకోగలిగిన మనము దేవుని పనులు ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, మన పనుల మీద మనకున్న ధ్యాస దేవుని పని మీద మనకు లేదు. మన పనులకి మనకున్నటువంటి ఆ ఖర్చు దేవుని పనికి ఖర్చు పెట్టడం మనకి ఇష్టత లేదు. మనకెందుకు? అది మందా? ఇలా అనుకున్నట్లయితే ప్రభువారు తన కుమారుని మనకి ఇచ్చేవాడేనా? విశ్వాసతులు ఉన్నవాళ్ళు ఎందుకు ప్రభు మాట విని ఎందుకు ప్రభు కొరకు జీవిస్తున్నారు? అబ్రహాముకు ఏమన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా? ఒక కుమారుడే కదా, ఇస్సాకే కదా. ఆ కుమారుని ఏం చేశాడు? దేవుడు నాకు ఇచ్చేమని అడిగాడు. మరి ఆయన ఇజ్రాయిల్కి వెళ్ళలేదా? ఏంటి ఆయన విశ్వాసం? ఎందుకు అంత ధైర్యంగా వెళ్ళాడు? ఆయనకి వయసు ఉందా? మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా ఏమైనా గర్భఫలం ఇస్తాడని? అప్పటికే శరీరం ఉడికిపోయింది, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. స్త్రీ ధర్మము, పురుష ధర్మాన్ని కోల్పోయారు వారు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆ బిడ్డను అడిగినప్పుడు మరో మాట చెప్పకుండా అబ్రహాం ఏం చేశాడు? ఆ కుమారుడిని దేవునికి ఇవ్వటానికి వెళ్ళాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, నా కుమారుడిని దేవునికి ఇస్తే, నా కుమారుడిని ఒకవేళ నేను ఆ యొక్క దహన బలిగా నేను ఆయన అర్పిస్తే, అక్కడ ఒకవేళ నా కుమారుడు ఆ ఖాళీ బూడిదైపోతే, నా కుమారుడిని ఇప్పుడు ఈ బూడిదల నుండి నీవు నా కుమారుడిని నాకివ్వు. నేను నీ మాట విన్నాను కదా, నేను నిన్ను ప్రేమించాను కదా, ఇప్పుడు నన్ను ప్రేమించి నా మాటను విని నాకు సహాయమును దయచేయి అంటే, నా ప్రభుని నేను అడిగితే నా దేవుడు నాకు సహాయమును చేస్తాడని విశ్వాసం ఆయనలో ఉంది. ఆ నమ్మిక ఆయనకుంది. ప్రభువు నాకు ఇస్తే 100 రెట్లు దేవుడు నాకు ఇస్తాడనేటువంటి విశ్వాసము, నమ్మిక మనకుంటేనే మనం ఏదైనా దేవునికి మనం ఇవ్వగలం, చేయగలం. లేకపోతే మనం ఏమవుతామంటే, మన చేతులు దేవునికి ఇవ్వటానికి పక్షవాతం వచ్చినోడికి వణుకుడు వచ్చినట్లుగా మనకు వణుకుడు వస్తుంది కదా. ఆ 10 రూపాయలు దొరికేదాకా వణుకు వస్తుందంట. ఆ 10 రూపాయలు దొరికిన తర్వాత ధైర్యం వస్తుంది. బైబిల్లో కానీ అక్కడ 100, అక్కడ 100, అక్కడ 10, అక్కడ 20, వాళ్ళు ఏది వేయాలో వీళ్ళకి ముందే తెలుసు. ఈ కానుక పెట్టిలోకి అది వేసేటప్పుడు ఇది ఎంత తిప్పిన దొరకలేదు, 100 ముందు వస్తుంది, తర్వాత ఎంత తిప్పిన మళ్ళీ 100 వస్తుంది. ఇలా వణుకు వస్తుంది. 100 వేయాలా, ఈ 10 ఎక్కడ చచ్చింది? అది దొరికితే తప్ప మన గుండెల నిండా ధైర్యము, సంతోషం, మనకు చెమటలు పట్టు ఆగిపోదు. కనుక మన జీవితము, మన విశ్వాసం ఏమవుతుంది అంటే, మనము సరిగ్గా మన ప్రభువుని మనం అర్థం చేసుకుని నడవలేకపోతున్నాం. ప్రభు పిల్లలకు మన భక్తి భావాలతో ముందుకి వెళ్ళలేకపోతున్నాం. అక్కడే మన జీవితాలు ఏమైపోతున్నాయి అంటే, మనం నష్టపోతున్నాం అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే గతమును గురించి, ప్రస్తుతము పరిస్థితిని గురించి, భవిష్యత్తును గురించి మనం భయపడుతున్నావు. కానీ నీ గతమును గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గురించి, జరగబోయేటువంటి నీ పరిస్థితిని గురించి ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు. నీకంటే దేవునికి బాగా తెలుసు. ఆ దేవునిని ఆధారం చేసుకుని, ఆ దేవుని యందు ఆధారపడి, ఆ దేవుని యందు విశ్వాసము కలిగి మనం ముందుకు ప్రయాణం చేయగలిగినట్లయితే, ఆయన నీకు ఏమి కావాలో, నీకు ఏమి ఇవ్వాలో, నీ పిల్లలకి ఎలాంటి కార్యాలు చేయాలో నీకంటే ఎక్కువగా ఆయనే ఆలోచిస్తాడు. ఆయనే మన పిల్లలకు, మన కుటుంబాలకు దేవుడి కార్యాలని దేవుడు జరిగిస్తాడు. మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో చక్కటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 32వ వాక్యాన్ని చదువుదాం. 8వ అధ్యాయంలోనే 32వ అధ్యాయం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు, అసలు ఎందుకు ఇవ్వడు? ఈ జ్ఞానమే మనకుంటే, ఈ అనుభవం, తెలివితేటలే మనకుంటే ప్రభు పట్ల మనం ఎందుకు భయపడతాం? తన సొంత కుమారునే మనకివ్వటానికి వెనుదీనటువంటి దేవుడు మన అందరి కొరకు
ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? ఖచ్చితంగా ఇస్తాడు. కుమారుని ఇచ్చినోడు ఇక ఉన్న ఆస్తిని ఉన్నటువంటి అన్ని మనకివ్వడా? కుమారుడు కంటే ఇవన్నీ ఆయనకి ఎక్కువ. నీకు అర్థమవుతుంది ఆయన ప్రేమ. అంత మంచి దేవుడు మనకుండగా నువ్వు ముందు వెళ్ళు, నీ వెనకాల నేను నీ కాళ్ళు నరుగుతాను, నువ్వు ముందు వెళ్ళు, నేను నిన్ను వెక్కిరిస్తాను, నువ్వు ముందు వెళ్ళు, నేను నిన్ను శత్రువుకి అప్పగిస్తానని మనుషులు నమ్ముతున్నాం. మనం మనుషుల మాటలు నమ్ముతున్నాం. కానీ నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు సమస్తాన్ని ధారపోస్తున్నా, నీ క్షేమము కొరకు తన కుమారునటువంటి యేసుక్రీస్తునే ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవునిని మనం పరిపూర్ణముగా నమ్మలేకపోతున్నాం. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది. మరి తన కుమారునే మనకిచ్చిన దేవుడు సమస్తాన్ని దేవుడు మనకు ఇవ్వడా? ఇస్తాడా? అయ్యగారు మీరు చెప్పమంటున్నారు కానీ చెబుతున్నాం, కానీ మాకేమీ లేదయ్యా, ఆ నమ్మకం ఉంటే ఎందుకు ఉండేవాళ్ళం మేము? కనుక మన జీవితాల్లో భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థన ద్వారా ప్రతిఫలం కలుగుతుంది అనేటువంటి ఆ విశ్వాసత మనకు లేవకుండా పోతుంది. అది ఒకవేళ కొన్ని రోజులు ఆలస్యమైతే, కొన్ని రోజులు మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే, ఏం చేశారులే, వీళ్ళు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏమీ రాలేదు, ఇంకెవరితోనైనా ప్రార్థన చేయించుకుంటే లేదా ఇంకొక మార్గంలో వెళ్ళి ఏదైనా మనం చేసుకుంటే అవసరతలు ఏమైనా తీర్చబడతాయేమో అని చెప్పేసి మనం దైవ మార్గాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ తిరిగి లోకములో అనేకమైన మార్గాల్లోకి వెళ్ళవచ్చు, అన్ని మార్గాల్లోకి. కనుక మనం ప్రభువును మనం కలిగిన తర్వాత, ప్రభు యొక్క ప్రేమను మనం కలిగిన తర్వాత, ఆయన మన పట్ల చూపించే త్యాగాలు మనం కలిగిన తర్వాత, మనం చూస్తున్న తర్వాత, ఇప్పుడు నీకున్నటువంటి కష్టమును ప్రభు తీర్చలేడా? ఆయన తీర్చగలడు అనేటువంటి నమ్మిక నీకు ఉన్నట్లయితే ఆ సమస్యలో కూడా ప్రభువుని స్తుతిస్తావు. అది అర్థం చేసుకున్న వారే సింహం బోనులో ఉన్న నా దేవుడు నన్ను తప్పిస్తాడు, అదే వాళ్ళకి అర్థమైంది. రాజు యొక్క మరణ శాసనము నుండి నా దేవుడు మమ్ములను తప్పిస్తాడు, అది వాళ్ళకి అర్థమైంది. అందుకే ప్రభు పిల్లలుగానే వారు కొనసాగారు. వారికి అర్థమైంది, ఈ మండుస్తున్న అగ్నిగుండముల నుంచి మా దేవుడు మమ్మలను రక్షించ సమర్థుడు. వారికి అర్థమైంది. అందుకే వారు దేనికి తల ఉంచలేదు, దేనికి భయపడలేదు. మనమేమో అన్నిటికీ భయపడతాం. తుమ్మినా భయపడతాం, దగ్గిన భయపడతాం, ఎవరైనా ఎదురొచ్చినా భయపడతాం, ఎవరైనా ఏదైనా అన్నా భయపడతాం. మనకన్నీ భయమే. మనం చూసి ఎవరైనా ఏమన్నా వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారేమో, భయం. అన్నీ భయాలే మనకి. ఎప్పుడు మన జీవితాల్లో ప్రభు పిల్లలుగా ఎప్పటికి మనం మారుతాం? ఎప్పుడు ప్రభువుని అర్థం చేసుకుంటాం? ఎప్పుడు ప్రభువుని అర్థం చేసుకున్న పిల్లలుగా మనము విశ్వాసతల ముందుకి సాగిపోతాం? ఎందుకనంటే వస్తానన్నవాడేమో రాకుండా పోవట్లేదు, ఆయన వచ్చే గడియలు ఆసన్నమవుతున్నాయి. ప్రభు బైబిల్ గ్రంథములు చెప్పేటువంటి అనేకమైన సూచనలు ఇప్పటికే నెరవేర్చబడుతున్నాయి. కనుక మన యొక్క స్థితి మాత్రము ఇంకా మనం మారట్లేదు. ప్రభు పిల్లలమని చెబుతున్నాం, ప్రభుని వెంబడించే వారిని చెబుతున్నాం, రక్షణ పొందిన వారిని చెబుతున్నాం, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామని చెబుతున్నాం. కానీ సనుగుడు, గొనుగుడు, ఆటంకాలు, అభ్యంతరాలు ఇంక ఇవేమీ విడిచిపెట్టలేదు. వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కావాలని ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చాం, కానీ ఆ ఐగుప్తు యొక్క ఆ పరిస్థితులు మర్చిపోలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పరిస్థితులను, అక్కడ ఉన్న భోజనాలు, అక్కడ ఉన్న స్నేహాలను, అక్కడ ఉన్న విగ్రహాలను ఇవి మర్చిపోలేదు. భోజనం లేకపోయినా సలుగుతున్నాం, వస్త్రం లేకపోయినా సలుగుతున్నాం, ఆటకు వచ్చిన సలుగుతున్నాం, ఏదైనా శత్రువు వచ్చిన సలుగుతున్నాం, ఏదైనా తెగులు వచ్చిన సలుగుతున్నాం. ప్రభు ఏదైనా కార్యం చేస్తేనేమో పట్టనంతగా స్తుతిస్తున్నావు, ఏదైనా కొంచెం ఏదైనా ఆలస్యమైతేనేమో భయంకరంగా దేవుని దూషిస్తున్నావు.
ప్రభువుకు విరోధంగా మాట్లాడుతున్నాం. మనం విశ్వాసం ఉన్నట్టేనా? విశ్వాసత కలిగిన వారు అన్నిటినీ ఓర్చుకున్నారు. పౌలు శిలలు శిరసాలు వేయబడినప్పటికీ కూడా వారి శరీరం అంతా కూడా గాయాలతో, రక్తముతో, సరిగ్గా కూర్చోటానికి కూడా వీలు లేకుండా కాళ్ళు చేతులకి సంఖ్యలు వేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుడు వారిని విడిపించలేదండి. వారి యథార్థత తప్పిపోయారా? వారి భక్తిని తప్పిపోయారా? వారి నీతిని తప్పిపోయారా? వారికి అప్పగించిన సువార్తను వారు మర్చిపోయారా? శ్రమలు బాధలు వస్తున్నాయి కదని పారిపోయారా? కష్టాలు బాధలు వస్తున్నాయని చెప్పేసి ప్రాణాన్ని కాపాడుకోవటానికి వారు ఏమైనా దూరంగా వెళ్ళిపోయారా? వారిలో ఒకటే విశ్వాసం, వారిలో ఒకటే ధైర్యం, వారిలో ఒకటే నమ్మకం. మా దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మలను ఈ స్థితుల నుండి, ఈ పరిస్థితుల నుండి మమ్మలను రక్షించటానికి ఆయన సమర్థుడు. అదే వారి బలం, అదే వాళ్ళకి ధైర్యం, అదే వారికి సమస్యలలో, బాధల్లో వాడు నడవటానికి, నిలబడటానికి, ప్రభువును ఘనపరచడానికి గల కారణాలు. ఈ విశ్వాసత, ఈ భక్తి ఎక్కడికి పోయింది నేటి దినాల్లో? ఈ విశ్వాసత కలిగినటువంటి బిడ్డలు ఎక్కడికి పోయారు? ఈ ప్రార్థన జీవితం కలిగిన వారు ఎక్కడికి పోయారు? ఇలాంటి భక్తి జీవితాలు ఈనాడు సంఘాలను మనం చూస్తుంటే కనిపించట్లేదు, కానీ భక్తి కలిగినటువంటి వారుగా వేషధారణ చేసేటువంటి వారు ఎక్కువ కనిపిస్తున్నారు. యథార్థత కలిగిన వారు తక్కువ మంది ఉన్నారు. యథార్థత లేకుండా యథార్థత కలిగిన వారని చెప్పుకునేటువంటి వారు చాలామంది కనిపిస్తూ ఉంటున్నారు. అంటే దేవుని యొక్క పిల్లలు, గురుగులు రెండు ఎదుగుతున్నాయి. ఒకరోజు ఆయన చేట ఆయన దగ్గర ఉంది, ఆయన చెరుగుతాడు. మంచిని చెడుని ఆయనే వేరు చేస్తాడు. ఆయన చేట ఆయన దగ్గర ఉంది. ఆయన చెరగబోయేటువంటి కాలం రాబోతుంది. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలలో మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం దేవుని పట్ల. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఆయనను ప్రేమించలేని వాడుగా, ఏ బలహీనతలు వచ్చినా, ఏ బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక ఇంకా ఆయనకి విరోధమైనటువంటి వారుగా మన జీవితాలు కొనసాగుతున్నాయి. అందుకే అక్కడ చెప్పినటువంటి విలువైన మాట ఏమిటంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకివ్వడు? ఆయన మనుషుడా? మోసం చేసేవాడా? నమ్మించి మనల్ని నట్టేట ముంచేసేవాడా? మన భక్తిని, మన కన్నీటిని, మన విశ్వాసతను, యథార్థను, ప్రభు కొరకు మనం పడుతున్న ప్రయాసను ఆయన పారద్రోలేవాడా? కాదు కదా. మన భక్తిని, మన విశ్వాసతను ఆయన కవిగిలిలో ఆయన భద్రపరుస్తున్నాడే. మన భక్తికి, మన విశ్వాసతకు ప్రతిఫలం ఇవ్వటానికి, ఆయన జీతముతో మనల్ని దగ్గరికి రావటానికి, ఆయన మనలను ఎదుర్కోవటానికి ఆయన రాబోతున్నాడే. ఆయన అన్యాయస్తుడు ఎప్పటికీ కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. తన పిల్లలకు ఎప్పుడూ కూడా ఆయన మాట ఇచ్చినటువంటి వాడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నవాడు తప్ప తన యొక్క వాగ్దానములను రద్దుపరుచుకునేవాడు మాత్రం కాదు. ఇంత మంచి ప్రేమ కలిగిన దేవునిని, ఇంత మంచి దేవుణ్ణి కలిగిన మనము ప్రతిదానికి భయపడతాం, ప్రతిదానికి దిగులు పడతాం, ప్రతిదానికి మనము దేవుడు మనకి ఎంత ఇచ్చినా ఏమీ లేనటువంటి వారు పరగడుపులాగానే మాట్లాడతాం. అంత పరగడిపే, మన జీవితాలంతా పరగడిపే. భక్తి అనేటువంటిది మనకి ఎప్పుడంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడే తప్ప, ఆ కష్టాలన్నీ పోయిన తర్వాత మనం ఏమైపోతాం? మరలా యథావిధి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం.
యేసుప్రభు వారి దగ్గరికి కుష్ఠరోగస్తులు వచ్చారు. ప్రభు, మేము శుద్ధులు అవటం నీకు ఇష్టమేనా అన్నారు. యేసుప్రభు వారు ఏమన్నాడు? నాకు ఇష్టమేనయ్యా. మీరు ఏమన్నాడు? మీరు శుద్ధులు అవ్వండి అన్నాడు. వెళ్ళారు. ఏమయ్యారు? వారు శుద్ధులయ్యారు. తిరిగి ఎంతమంది వచ్చారు కృతజ్ఞత కలిగిన వారు? యేసుప్రభు వారు ఏమన్నాడు? మిగతా 90 అన్నాడు. అంటే వీరిలో ఏమన్నా ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల కృతజ్ఞత ఉందా? వారు అవసరతలు తీర్చుకోవటానికి ప్రభుని ఉపయోగించుకున్నారు. వారు అవసరత తీర్చుకోవటానికి ప్రభు సన్నిధి కావాలి. వారు అవసరత తీర్చుకోవటానికి సేవకుడు కావాలి. వారు అవసరత తీర్చుకోవటానికే తప్ప వారికి విశ్వాసత మాత్రమే లేదు. సేవకుడి పట్ల కానీ, దైవమందిరం పట్ల కానీ, దేవుడి పట్ల కానీ మనకు విశ్వాసత లేదు. మనం అన్ని విషయాల్లో కూడా ఇంకా స్వార్థమే. ఈ స్వార్థము మనలను ఏలుబడి చేస్తుంది. ప్రభు కాదు మనం ఏలుబడి చేసేది, ప్రార్థన కాదు, వాక్యము కాదు మనం ఏలుబడి చేసేది ఈ స్వార్థము అనే సాతారుడు. నేను ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా ప్రభు యొక్క ప్రేమను, ఆయన త్యాగాలను, ఆయన మన కొరకు చేసేటువంటి కార్యాలను ఇంకా మనం గుర్తించలేని ఒక అంధుడులాగా, ఒక గుర్రెవాడులాగానే మన జీవితాలను మార్చేస్తున్నాడు. అంటే కన్నులుండి చూడలేని వారుగా జీవించుస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ మనం ఇంకా మృతులుగానే ఉన్నాం. అందుకే బ్రతికిన వారు ఎలా ఉన్నారు అంటే, చుట్టూ శత్రువులు ఉన్నా, చుట్టూ పేదరికాలు ఉన్నా, సమస్తాన్ని కోల్పోయిన వారుగా ఉన్నా, నా ప్రభు నా చేయి విడిచిపెట్టడు, నా ప్రభు నన్ను ఈ పరిస్థితులన్నింటి నుంచి నన్ను రక్షిస్తాడు, రక్షించడానికైనా సమర్థుడు. అందుకే వారు గుండె చెదిరిపోలా, నిబ్బరము కలిగి ఉన్నారు. వారి విశ్వాసం చెదిరిపోలా, వారి భక్తి చెదిరిపోలా. వారు దేవునికి కానీ, దేవుని సన్నిధికి కానీ సమస్యలు వచ్చినప్పుడు, బాధలు దూరంగా వారు పారిపోలేదండి. వారు అన్నిటినీ కూడా ఎదుర్కొన్నారు. సంఘము అనేది అభివృద్ధిలోనికి వెళ్ళగలిగింది. శత్రువేమో సంఘాన్ని పునాది వేళ్లతో సహా పెకలించి వేయాలని శత్రువు అనుకుంటుంటే, దేవుని పిల్లలేమో, విశ్వాసత కలిగిన వారేమో, దేవుని బిడ్డలుగా జీవించేవారు ఎలా ఉన్నారంటే, ఈ సంఘమును మేము ఈ శ్రమలలో, ఈ బాధలలో గుండా నడిపిస్తూ దీన్ని అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాలని వారు ఏక మనసులోకి వచ్చారు, సమిష్టిలోకి వచ్చారు, ప్రార్థనలోకి వచ్చారు, విశ్వాసతలోకి వచ్చారు. దేవుని కొరకు వారి ప్రాణమునైనా పెట్టడానికి తెగింపులోకి వచ్చేశారు. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైన మాకు లాభమే. ఎంత ప్రేమ! దేవుని పట్ల వారికి ఎంత ప్రేమ! ఈనాడు ఈ ప్రేమ ఏమైపోతుంది మన దగ్గర? ఎందుకో ఈ ప్రేమను మనము ప్రభువు మనకు చూపిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రేమను మనం ఇంకా గుర్తించలేనటువంటి వారుగానే ఇంకా మన జీవితాలు ఉన్నాయి. తన సొంత కుమారుని మనకి ఇవ్వటానికి వెనుదినటువంటి దేవుడు, సమస్తాన్ని దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు? నీ వ్యాధుల్లో దేవుడు ఎందుకు తోడుకున్నాడు? నీ కుటుంబ సమస్యలు ఎందుకు దేవుడు తోడుకున్నాడు? నీ గర్భఫల విషయంలో ఎందుకు దేవుడు తోడుకున్నాడు? నీ చేతి పనులు దేవుడు ఎందుకు దీవించడు? అలాగే నీకు కావలసినటువంటి అన్నిట్లో దేవుడు నీకు ఎందుకు సహాయము చేయడు? సమస్తములో దేవుడు నీకు తప్పకుండా సహాయమును చేస్తాడని విశ్వాసం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడిని యేసువైపే మా గురి, మన దృష్టి పెట్టి మనం ముందుకు వెళతాం. మన జీవితాల్లో గురి తప్పిపోతున్నాం, విశ్వాసం తప్పిపోతున్నాం అంటే మనకేమీ లేదనమాట. ఆ దేవుడు, ప్రేమించే దేవుని మీద, ఇచ్చిన దేవుని మీద సమస్తమును ఇవ్వగలడు అనే నమ్మకం మనకి లేదు. నమ్మకం లేదు. ప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కానీ ఇంక మనకేముంటలేదు, నమ్మకము ఉండట్లేదు. వాక్యము నుండి మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. 34 వచనం చదువుదాం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపమును కూడా చేయవాడును ఆయనే.
హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు యొక్క మాట మనకు ఎంత స్పష్టంగా మనకు చెప్పబడుతుంది అంటే, మనకు శిక్ష విధించేవారు మనకెవరు? యేసు ప్రభు వారు మనకుండగా ఒక మనిషిని శిక్షించాలన్నా రక్షించాలన్నా ఎవరికి ఉంది అధికారం? మరి ఆయన మనకుండగా ఈ లోకములో అనేకమైన బాధలు ఒక శిక్షగా మనం భావించి, ఇది నన్ను శిక్షిస్తున్నాయి, దీనిని బట్టి నా ప్రాణం పోతుంది, ఇక నా బ్రతుకు అయిపోతుంది, నా కుటుంబం అయిపోతుంది అని మనం ఎందుకు బాధపడుతున్నాం? శిక్ష విధించేవాడు రక్షించేవాడు నీ సొంత రక్షకుడుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడే, నిన్ను ప్రేమిస్తున్నాడే, నిన్ను రక్షించడానికి తన సొంత కుమారునే మనకు ఇచ్చినవాడే. నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టమో కానటువంటి వాడే. నీకు అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు వచ్చి నిన్ను శిక్షిస్తుంటే, నిన్ను బాధిస్తూ ఉంటే ఆయన కన్నులను చూడలేని వారుగా, చెవులుండి వినలేని వారుగా, చేతులుండి సహాయం చేయలేని వాడుగా, ఆయన ఒక మోగవాడుగా, ఒక నిస్సహాయమైన స్థితి కలిగిన వాడుగా ఆయన ఉండడు. నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే. నీకేదైనా హాని జరిగితే ప్రభుకి హాని జరిగినట్లే. నీకేదైనా అవమానం జరిగితే ప్రభుకి అవమానం జరిగినట్లే. ఇంత ప్రేమించే దేవుడు మన పక్షముగా ఉండగా మనం ఎందుకు భయపడాలండి? ఏ శిక్షకు భయపడాలి? ఏ బాధలకు భయపడాలి? ఏ శత్రువులకు భయపడాలి? ఏ సమస్యలకు భయపడాలి? ఏ ఆకలి దప్పికలకు భయపడాలి? ఏ పరిస్థితులకు భయపడాలి? భయము అనేది మన జీవితాల్లో ఉంది అంటే మనం ప్రభువుని సరిగ్గా ఏం చేయట్లేదు, ఇంకా మనం అర్థం చేసుకోవట్లా. ప్రభుని ఇంకా హృదయంలోనికి పరిపూర్ణముగా చేర్చుకోవట్లా. ప్రభు పిల్లలుగా ఇంకా మన యొక్క భక్తి భావాలు సరిగ్గా ఉండట్లేదు. ఈరోజు మన జీవితాలలో ఉన్న భయాల కోసం, అనుమానాల కోసం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సరిచేసుకుని సరిదిద్దుకుని వాక్యానికి విధేయత కలిగి ధైర్యము కలిగి నీ లోటుపాట్లలో నీ భారము దేవునికి అప్పగించి నీ విశ్వాసతలు కలిగిన నడవగలిగినట్లయితే ఆయన ఆదుకుంటాడు. తల్లిగా ఆదుకుంటాడు, తండ్రిగా ఆదుకుంటాడు, అన్నదమ్ములుగా ఆదుకుంటాడు, అక్క చెల్లెలుగా ఆదుకుంటాడు. ఒక రక్షకుడుగా నీకు సహాయమును ఆయన చేస్తాడు. ఆయన ఎన్నడూ ఎప్పుడు మనలను చేయి విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కుమారుడు మన కొరకు ఉండగా మనం ఎందుకు భయపడాలి? శిక్షలు చూసి, బాధలు చూసి, వ్యాధులు చూసి, కష్టాలు చూసి మనం ఎందుకు భయపడాలి? తుఫానులు ఆపగలిగిన వాడు ఉండగా ఎందుకు కలవరం? ఆయన ఆపగలిగేవాడని తెలియక కలవరం చెందారు. ఆయన ఆపగలిగినటువంటి విషయాన్ని వారు కనులారా చూసినప్పుడు ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రము ఈయనకి లోబడుస్తున్నది. గాలి సముద్రమే కాదండి, సృష్టి యావత్తు ఆయన మాట చొప్పున నడిపించబడుతుంది. ఇప్పటికి లోబడుతూనే ఉంది. ఒక్క మనుషుడు తప్ప అన్నీ కూడా సృష్టి యావత్తు ఆయన మాట వింటూనే ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన మనకుండగా మనకు విరోధి ఎవరు? ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? శత్రువుకు భయపడాలా? ఆకలి దప్పికలకు భయపడాలా? మరణకరమైన పరిస్థితులకు భయపడాలా? దేనికి భయపడవద్దు. అవసరమైతే నా ప్రాణం ప్రభు కొరకు నేను అర్పిస్తాను, నా ప్రభు కొరకు నేను జీవిస్తాను తప్ప నా ప్రభుకి వేరుగా నేను ఉండలేను. అది విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సంఘటన. 26వ వచనం చదువుదాం. అటువలే ఆత్మీయు మన బలహీనతలను చూసి సహాయము చేయిస్తున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన
చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనకు అనేకమైనటువంటి కష్టాలు బాధలు మనకు వచ్చినప్పుడు మన ప్రార్థన నడిపింపు లేనప్పుడు, మన యొక్క కాళ్ళు చేతులు సడలిపోతున్నప్పుడు, వణికిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, మన యొక్క నోరు మాటలు నాలుక తడబడుతున్నప్పుడు మనకు సహాయం చేయటానికి దేవుడు ఎవరిని పంపించాడు? ఒక ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. ఆ ఆత్మ మన పక్షంగా ఏం చేస్తుంది? మనం ప్రార్థన చేయలేనప్పుడు మనకు ప్రార్థన చేసేటువంటి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులు కాదండి, దేవుణ్ణి ఏర్పాటు చేశాడు. ఇంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే, ఇంతగా దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతుంటే ఎందుకో మనము భయపడుతున్నాం. అది లేదు ఇది లేదని భయపడతాం, అది ఉంది ఇది ఉంది అని భయపడతాం, ఆ కష్టము ఈ కష్టమని భయపడతాం. లేచిన కాడించి ఈ భయములతోనే మన జీవితం కొనసాగుతుంది తప్ప నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు అనే విశ్వాసంతో ధైర్యంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఆ ధైర్యమే నిన్ను దేవుని కొరకు గొప్ప కార్యాలను పూనుకునేవానిగా నేను నిలబెట్టగలుగుతుంది. బలహీనులు సహితము దావీదు ఎంత బలవంతుడు, ఎంత యుద్ధ నేర్పరి, ఎంత ఆరితేరినవాడు, ఎందుకు నిలబడ్డాడు అక్కడ? అంత యుద్ధశూరుడు ఎదుట ఎందుకు నిలబడగలిగాడు? ఆయనకేమన్నా యుద్ధం తెలుసా? ఆయన ఏమైనా యుద్ధ నేర్పరా? ఆయన ఎప్పుడైనా యుద్ధాలు చేసేటువంటి అనుభూతి ఏమైనా ఉందా? ఆయన అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని చూసి నిలబడవలసిన వారు ఎవరు నిలబడట్లేదే, మాట్లాడవలసిన వారు ఎవరు మాట్లాడట్లేదే, యుద్ధం చేయవలసిన వారు ఎవరు యుద్ధం చేయట్లేదే, పోట్లాడవలసిన వారు ఎవరు పోట్లాడట్లేదే. వాడు అనేక రోజులుగా అనేక దినములుగా రాత్రి పగలు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. ఒక సున్నతి లేనివాడు, ఒక యోగ్యత కలిగిన దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తుంటే నాకు రోషము కలిగి వెళుతున్నాను. యుద్ధము యెహోవాదే. నేను ఆయనతో సమానుడిగా నేను వెళ్ళట్లేదు, లేకపోతే నేను ఒక యుద్ధం నేర్పరుగా నేను వెళ్ళట్లేదు, కానీ నా దేవుని కొరకు యుద్ధము చేయటానికి ఆయన పక్షముగా నేను వెళుతున్నాను. యుద్ధము యెహోవాదే. దేవుడి విజయం ఇచ్చాడా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం నిలబడతామో, దేవుడు నా పక్షము నుండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటి నమ్మిక మనలో కలుగుతుందో, అద్భుతమైన కార్యాలు నిలబడిన నీ కుటుంబ పక్షముగా, నిలబడిన నీ పక్షముగా, నీ బిడ్డల పక్షముగా దేవుడి కార్యాలని దేవుడు చేయబోతున్నాడు. ప్రభు కొరకు నిలబడండి, రక్షణ పాత్ర చేతబుచ్చుకోండి, రక్షణ వస్త్రమును కాపాడుకోండి, దేవునికి ఇచ్చిన కిరీటాన్ని కాపాడుకోండి, నీ పరిశుద్ధతను కాపాడుకోండి, నీ నీతిని కాపాడుకోండి, నీ భక్తిని కాపాడుకోండి, నీకు కలిగిన అనేక కృపావరములు ఏమవుతున్నా వాటన్నిటినీ కాపాడుకోండి. దేవుని పిల్లలుగా ఆయన ఎదుట ఏది పోగొట్టుకోకుండా అన్నీ కాపాడుకున్న పిల్లలుగా ఆయన ఎదుట నిలబడదాం. ఎవరైతే ఆయన కొరకు నిలబడతారో వారి కొరకు దేవుడు నిలబడతాడు. ఎవరు ఆయన కొరకు ప్రయాసపడతారో రేపు అక్కడ దేవుడు నీ కొరకు అక్కడ నిలబడతాడు. నువ్వు ప్రయాసపడకుండా, శ్రమలలోకి వెళ్లకుండా, అగ్నిలోకి వెళ్లకుండా, శపించబడకుండా, వేదన నొందకుండా దేవునికి సహాయమును ఆయన చేస్తాడు. నేను విడిపించేవాడుగా ఉంటాడు, నేను రక్షించేవాడుగా ఉంటాడు. యుగ యుగములు నీకు తండ్రిగా ఉంటాడు, యుగ యుగములు నీకు తండ్రిగా ఉంటాడు. యుగ యుగములు నీ జీవితంలో ఆకలి దప్పికలు లేనివాడుగా నీ జీవితం ఉంటుంది, కష్టాలు లేనివాడుగా నీ జీవితం ఉంటుంది, సుఖవంతమైన జీవితము కలిగిన వాడుగా నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి కదా? తన పరిశుద్ధాత్మను కూడా దేవుడు మనకు ఇచ్చి ఏం చేస్తున్నాడు? మన కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు అంటాడు కదా, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. అంతేనా? దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత.
ఆయన మన పక్షముగా నిలబడటం బట్టి మనం ఏమయ్యామన్నమాట, మనము ఆ శాపమైన స్థితి నుంచి మనం విడుదలను పొందాం. ఆయన మన పక్షముగా నిలబడటం బట్టి ఆ శాపగ్రస్తమైన స్థితి నుంచి మనం విడుదల పొందాం. ఆ శాపమైన స్థలంలో ఆయన నిలబడకపోతే మనం శాపగ్రస్తులు అయ్యేవారమే. ఈరోజు నీ జీవితము, నా జీవితము కూడా శాపగ్రస్తముగా మార్చబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ఏం చేయాలి? మన పక్షముగా నిలబడ్డాడే శాపగ్రస్తుడిగా. మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ఆయన చనిపోబట్టేగా. ఆయన చనిపోబట్టి ఈరోజు మనము బ్రతికాం. ఆయన మన కొరకు తన ధనాన్ని సమస్తాన్ని మన కొరకు దారబోసాడు. ఎవరి కొరకు? ఈ దరిద్రుల కొరకు. ఈ దరిద్రులు ఏమవ్వాలి? ధనవంతులు అవ్వటానికి ఆయన దరిద్రుడుగా మారిను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇవన్నీ ఎవరి కొరకు? ఈ త్యాగాలన్నీ మన కొరకే కదా. ఇన్ని త్యాగాలు చేస్తున్నా, ఇంతగా ప్రేమిస్తున్నా, ఇంతగా మనకు సహాయమును చేస్తున్నా దేవుడు మన పక్షమునుంటే మనకెందుకండి భయం? ఎందుకు భయపడాలి? దేని చూసి భయపడాలి? తన సొంత కుమారుని మనకి ఇచ్చే విషయాలు వినదీయలేదే. సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడా? ఇస్తాడు. ఆయన అన్నిటిని మనకు ఇస్తాడు. అన్నిటిని ఇచ్చాడు కదా మనకి. అన్నిటిని సృష్టి యావత్తుని మానవుని చేతులు పెట్టేశాడు. సృష్టి యావత్తు అన్నిటిని ఎవరి చేతులు పెట్టాడు? మన చేతులను పెట్టేశాడు. అందుకే మనందరం ఏం చేయాలి చెప్పాలి? మనందరం కూడా ఏం చేయాలి? భయపడవద్దు. దేవుని పిల్లలుగా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను ఈ లోకంలో ఉన్నతమైన వాడిగా చేస్తాడు. ఒకవేళ నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళకపోయినా, నేను దరిద్రుడిగా ఉన్నా, నేను కష్టాలలో ఉన్నా, నేను బాధలలో ఉన్నా, నేను మాత్రం నా ప్రభు కొరకే నేను జీవిస్తాను. అన్యుడైన జక్కయ్య అన్యాయస్తుడే కదా. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని తీసుకునేవాడు? అన్యాయముగా, అక్రముగా అందరి దగ్గర లంచాలు తీసేసుకునేవాడు. ఒకరోజు యేసుప్రభు వారు తన ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేశాడు? ఆయన ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి తిరిగి, ఇదేంటి ఒక వంతు తీసుకుంటే 4 గంటలు ఇవ్వటం ఏంటి చెప్పండి? అంటే నా ప్రభు నన్ను పోషిస్తాడు, నా ప్రభు నాకుంటే చాలు, ఈ అన్యాయము అక్రమం ఎంతున్నా అది నాకు క్షేమమైనది కాదు అని చెప్పి దాని అంతటిని కూడా తుడిచేసాడు. నాకు అవసరం లేదన్నాడు. ఎవరు కావాలి ఇప్పుడు ఆయనకి? ఈ లోకములో మనము ఆనాడు అబ్రహాము సంతతి అని చెప్పుకునేటువంటి యూదులు కూడా యేసు ప్రభు మాకొద్దు, మాకెవరు కావాలన్నారు? మాకు బర్బాయే కావాలన్నారు. చూసారా? ప్రేమ కలిగిన దేవుడు వద్దంట, ప్రాణం పెట్టే దేవుడు వద్దంట, వారిని ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు వద్దంట. వాడిని శిక్షించేవాడు, వాడిని కొట్టేవాడు, వాడిని చంపేవాడు, వాడిని పొడిసేవాడు, వాడిని తిట్టేవాడే కావాలంట. అందుకంటాడు కదా, గొర్రె ఏం చేస్తుందంట? కసాయివాడినే. అంతేనండి, కసాయివాడిని నమ్ముతాం మనం, దేవుడిని నమ్మం. ప్రేమ కలిగిన దేవునికి లోబడం, ప్రేమ కలిగినటువంటి దేవుడిని అర్థం చేసుకో. ఒక మాట చెప్తాను, చివరిగా ఒక మాట చెప్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 వచ్చిన చదువుదాం. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? నేను మిమ్మల్ని గూర్చి నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. చూసారా? ఇవన్నీ కూడా ఏమిటనమాట?
సమాధానకరమైనటువంటివి తప్ప హానికరమైనవి కాదు ఇవేవి. ఇదే యెహోవా. కనుక ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా అది నీకు సమాధానకరమైనవే, నీకు హానికరమైనవేవి కాదు. మనం అనుకుంటాం ఈ వాక్యాలన్నీ అయ్యగారు నా మీద చెబుతున్నాడా, నా గురించి ఎవరో అయ్యగారు చెప్పారనుకుంటా అని మనం అనుకుంటాం. కానీ ఇవి నీకు సమాధానకరమైనవి. ఆ ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తప్ప నీకు హాని చేయటానికి మాత్రము కాదు. కాబట్టి ఆ సమాధానకరమైన సువార్త సంబంధము చేత బంధించబడి మన విశ్వాసతలు మన ముందుకి దేవుని పిల్లలుగా సాగిపోయినట్లయితే దేవుడే నీకు సహాయమును దయచేస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి శ్రేష్టమైన మాటలకే వందనాలనైనా. భయము నుండి మా జీవితాల్లో మాకు విడుదల మీరు కలుగు చేసినప్పటికీ ఇంకా మేము భయపడుతున్నామయ్యా, ఇంకా మేము దిగులు పడుతున్నాం. ఇంకా మా జీవితాల్లో ప్రభువా ఈ భయములు మేము ఇంకానైనా నిన్ను బట్టి మేము ఎదుర్కోలేకపోతున్నాం. ఈ భయములోనైనా నిన్ను బట్టి మేము ధైర్యంగా మేము బ్రతకలేకపోతున్నామయ్యా. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మా కొరకు ఆయన సన్నిపోటును బట్టి మేము బ్రతికాం. మేము పాపులమై ఉండగా ఆయన మనకు ఉత్తమమైన దానిని ఆయన మాకు అనుగ్రహించాడు, రక్షణను. ఇప్పుడు మనము ఆయన యొక్క కుమారులు ఇంకా శ్రేష్టమైనవి మనం పొందుకోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా శ్రేష్టమైన ప్రార్థనలో ఆనాడు అబ్రహాముకు లేదు, ఆనాడు యాకోబుకు లేదు, ఆనాడు ఇస్సాకుకు లేదు, ఆనాడు దావీదుకు లేదు, ఆనాడు ఉన్నటువంటి భక్తులు ఎవరికి లేదు. కానీ వారు ప్రార్థన గొప్పగా చేశారు. కానీ ఈరోజు దేవుడు మనకు ప్రార్థించటానికి, మనలో ఒక శ్రేష్ఠులుగా మన యొక్క జీవితాలు ఒక ఆశీర్వాదకరముగా మనం నడిపించబడటానికి పరిశుద్ధాత్మనే దేవుడు ఇచ్చాడు, మన పక్షముగా నిలబడి ప్రార్థన చేయటానికి. ఇంతగా దేవుడు మనకు ప్రార్థనలో బలపడాలని, దేవుని ప్రేమలో అర్థం చేసుకుని సాగాలని, దేవుడు ఎన్ని విధాలుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నా ఇంకా మనకు అర్థం కావట్లేదు. ఇంకా మన జీవితాల్లో ప్రార్థనలో వెనుకబాటే, దేవుని ప్రేమించే విషయాలు వెనుకబాటే, దేవుని అర్థం చేసుకునే విషయాలు వెనుకబాటే, దేవుని హత్తుకునే విషయాలు వెనుకబాటే, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయాల్లో ఇంకా వెనుకబాటే కలిగి ఉన్నాం. మారాలని, అర్థం చేసుకోవాలని అనేక విధాలుగానైనా మాతో మీరు మాట్లాడుతుంటే అర్థం చేసుకున్నవారు లోపడుతున్నారు, అర్థం చేసుకున్న వారు తిరుగుబాటు చేస్తున్నారు, శత్రువు అయిపోతున్నారు, వేరైపోతున్నారు, నీకు దూరం అయిపోతున్నారు. అయ్యా, వారిని శిక్షించటానికి కాదు కానీ వాళ్ళకి లాభకరంగా ఉండటానికే నీవు మాట్లాడుతున్నావని ఈరోజు వాక్యం ద్వారా చెబుతున్నావు. ఈరోజు ఈ ప్రియబిడ్డలందరూ ఈ మాటల చేత లాభకరమైనటువంటి భక్తి భావాలతో, ధన్యకరమైనటువంటి భక్తి భావాలతో, తిరుగులేనటువంటి విశ్వాసతలో, ప్రభువు దగ్గర ప్రతిఫలములు సంపాదించుకునేటువంటి నాయన భక్తి భావాలతో, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే శభాష అనిపించుకునేటువంటి వారుగా మేము సాగిపోటానికి సహాయములను దయచేయమని, అలాంటి నడిపింపు, అలాంటి కృప, అలాంటి ప్రేమ అనురాగాలు, అలాంటి సమర్పణ, కష్టములలో ప్రభు కొరకునైనా జీవించే ఆ జీవితము మేము ఎప్పటికీ విడిచిపెట్టక, మర్చిపోక, లోకం వైపు, శరీర సంబంధమైన వాటి వైపు, వాటిని తప్పుకోవటానికి లోక సంబంధమైన అనేకమైన వాటి వైపు కాదు కానీ వాటిని తప్పించగలిగినటువంటి దేవుని వైపే మేము చూడాలి. అలాగే మేము చూసి ప్రయాణం చేయటానికి అనుభవజ్ఞులుగా మేము సాగిపోతూ
అనుభవం లేనటువంటి వారికి నైనా జ్ఞానాన్ని ఇచ్చేవారుగా, మార్గాన్ని చూపించేవారుగా, వారిని నశించిపోకుండా దేవుని పిల్లలుగా నిత్యరాజ్యమునకు నడిపించేటువంటి నాయన ఒక మంచి పిల్లలుగా మేము ఉంటే సహాయములను దయచేయండి. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమం తీసుకువెళ్ళండి. నీ రాకడ ఆలస్యమైతే మళ్ళా మందరం చేరి మళ్ళీ నేను స్తుతించడానికి సహాయం దయచేయండి. రేపు జరిగే పునరుత్థాన ఆరాధనలో మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగుంచి మళ్ళీ మేమందరం నీ కృప పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయములను దయచేయండి. అప్పటి వరకు పరమ తండ్రిగా, పరమ తల్లిగా, పరమ రక్షకుడుగానైనా మమ్మలను అనుదినము కాపాడమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కావతల భద్రత నేను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్.